జర్నలిస్టుల కళ సాకారమైంది. చాలా సంతోషం. క్లబ్ నూతన భవన నిర్మాణం ప్రారంభం. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. మెదక్ జిల్లా ప్రెస్ క్లబ్ నూతన భవనను ప్రారంభించడం సంతోషకరమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని స్టేడియం దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ భవనాన్ని క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్, కార్యదర్శి ప్రసాదులతో పాటు సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్రావు ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్కు శాలువా కప్పి మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కళ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం సంతోషమన్నారు. జర్నలిస్టుల సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు కామాటి కిషన్, నరసింహాచారి, సంగమేశ్వర్, శంకర్ దాయల్ చారి, శ్రీధర్, చంద్రశేఖరరావు, అశోక్, వికాస్, నాగరాజు, గోపాల్ గౌడ్, రామకృష్ణ, రాజాగౌడ్, సందీప్, సిద్ధేశం, రహమత్, రియాజ్, శేఖర్, రామకృష్ణ, కార్తిక్, మల్లికార్జున్, సుభాష్, ఆంజనేయులు, గట్టయ్యతో పాటు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి మీకు ఒక విషయం, ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు ఇల్లు గురించి అడుగుతా ఉన్నాడు. గత 10 ఏళ్లు వృధా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లు తప్ప వేరే ఇల్లులు కనిపించవు. కాబట్టి ఏదున్నా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే అదొక ఇంద్రమ్మ రాజ్యంలోనే, ప్రజా ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పార్టీతోటే అది సాధ్యమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేతలలో చేసుకుంటూ మాటలు తక్కువ చెప్తాం, చేతలు ఎక్కువ చేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మా మీడియా మిత్రులకు, మా మీడియా సోదరులకు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. మనం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు సర్వీస్ అయిపోతుంది.